మనం 140 కోట్ల జనాభా. 140 కోట్ల జనాభాలో మనందరం కూడా ఒకే మాట మీద ఒకే బాట అని చెప్పి ప్రపంచానికి తెలియచేయాలంటే ఇలాంటి సంఘటన జరిగినప్పుడు 140 మంది కోట్లు కూడా బయటకు వచ్చి ముక్త కంఠంతో మేమందరం ఒకటే అనే ఉద్దేశంతో చెప్పగలగాలి దేశం తరపున. అప్పుడు భారతదేశానికి సంబంధించి సార్వభౌమాధికారం అవ్వచ్చు, అదేవిధంగా కాశ్మీర్ తాలూకా స్వయం ప్రతిపత్తి అవ్వచ్చు. మరి ఈ రోజున కాశ్మీర్లో ఎంతోమంది మన భారతదేశం నుంచి మినీ స్విట్జర్లాండ్ అవ్వచ్చు, లేదంటే ఆహ్లాదకరమైన వాతావరణ టూరిస్టులు చాలా ఇప్పటికే బాగా వృద్ధి చెందుతుంది. రైళ్లు కానీ, రోడ్లు కానీ, అదేవిధంగా అక్కడ మనుషులు కానీ, వ్యాపారాలు కానీ, కాలేజీలు కానీ, స్కూళ్ళు కానీ, అక్కడున్న లోకల్ మనుషులందరూ కూడా ఆర్థికంగా బాగా వృద్ధిలో రావడం వల్ల అక్కడ ఈ మధ్య చాలా తగ్గిపోయాయి ఉగ్రవాద కార్యక్రమాలు. అయితే భారతదేశంలోనే కాకుండా ఈ ఉగ్రవాదం అనేది ప్రపంచాన్ని అంతటికీ పీడిస్తున్న సమస్య. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా అప్పుడప్పుడు ఉగ్రవాద చర్యలు జరుగుతూనే ఉన్నాయి. దాని నిమిత్తం ఆ ఉగ్రవాద చర్యలకు ప్రతీక వాళ్ళు కూడా మరణించడం జరుగుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అక్కడ కాశ్మీర్లో హిందువులమా లేకపోతే ముస్లింలను పక్కన పిలిచి చంపడం అనేది చెప్తున్నారు. కాశ్మీర్లో ఎలాగైతే జరిగిన వెంటనే మొత్తం ఎంటైర్ కాశ్మీర్ బంద్ చేసిందో, మరి కాశ్మీర్లో పడవలు, వ్యాపారస్తులు, తర్వాత మొత్తం కాశ్మీర్ మొత్తం బంద్ అయిపోయింది. ముక్త కంఠంతో ఖండించారు. అక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏమీ సంబంధం లేకుండా ముస్లిం అని కానీ ఇంకోటని కానీ లేకుండా మొత్తం కాశ్మీర్ బంద్ చేసింది. అదేవిధంగా మన దేశం మొత్తం మీద కూడా మనలో మనకు ఎన్ని ఉన్నప్పటికీ మనందరం ఒకటే మాటగా భావించి 140 కోట్లు కూడా కరోనాలో వస్తే ఎలాగైతే సాయంత్రం పూట ఉదయం పూట సౌండ్లు చేయమంటే చేశామో ఆ రకంగా 140 కోట్లు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియచేయాలి. అప్పుడు ప్రపంచానికి భారతదేశం అంతా ఒకటే, వాళ్ళ చిన్న తగాదాలు ఉన్నప్పటికీ సమస్య అంటూ ఉగ్రవాద సమస్య వస్తే ఒకటే అనే ఉద్దేశం తెలిసినాడు ఏ ఉగ్రవాది కూడా మన దేశంలోకి చొరబడడానికి కానీ ఉగ్రవాద చర్య చేయడానికి కానీ సాహసించడు. కాబట్టి 140 కోట్లు ఒకటే మాట, ఒకటే బాట, ఒకటే ప్రయాణం అని చెప్పి కలిసి ఉంటున్నామని చెప్పి తెలియజేయవలసిన సమయం మాత్రం ఇది. ఎందుకంటే ప్రపంచ దేశాలలో హిందూ దేశం అంటే భారతదేశం ఒకటే, మనకు ఇంకో దేశం మనకు సంబంధించింది లేదు. కాబట్టి ఈ రకంగా రకరకాల మతాలు చూస్తే దేశాలు బోల్డ్ ఉన్నాయి, కానీ మనది హిందూ దేశం, ఇండియన్ ఒకటే. కాబట్టి ఇండియా చాలా గట్టిగా చాలా బలంగా ఉన్నది ప్రస్తుతానికి. నాయకులు కూడా చాలా గట్టిగా ఉన్నారు. మరి ఇంతకుముందు నుంచి చూస్తే దేశం కూడా కాశ్మీర్లో ఎంతో అభివృద్ధి చెందింది. చాలా కాలం 1947 తర్వాత చాలా ఇప్పటి వరకు కూడా అసలు అక్కడ టూరిజం కింద చేసి ప్రపంచంలోనే నెంబర్ 1 కాశ్మీర్ అని చెప్పి తీర్చిదిద్దే సమయంలో ఈ ఉగ్రవాద సమస్య రావడం అనేది తీవ్రంగా అందరినీ కలిచివేస్తుంది. ఈ 140 కోట్ల మంది కూడా ఖచ్చితంగా ఒకే మాట మీద ఉన్నట్టు ఇప్పుడు మనం అందరికీ ప్రపంచానికి తెలియచేయాలి. కాబట్టి 140 కోట్ల తాలూకా మనుషులు అంటే వాళ్ళ వర్గాల వారు అవ్వచ్చు, 140 మంది ఒకే రోజు రోడ్డు మీద రాలేరు. కాబట్టి అన్ని ఆర్గనైజేషన్స్ తరపున, ముఖ్యంగా మతాల తరపున, అందరి తరపున వచ్చి నిరసనలు తెలియజేయాలి. వెళ్ళిన ఇంకొక న్యాయవాది మాకు అత్యంత మిత్రుడు అప్పన్న గారని, ఆయన ఫ్యామిలీతో వెళ్తే ఆయన 4-5 అడుగుల దూరంలో చూశాను, పరిగెత్తుకు వెళ్ళిపోయాను అని ఆయన వివరంగా అక్కడ జరిగిన సంఘటన నాకు ఆయన ప్రత్యేకంగా ఫోన్ చేస్తే చెప్పారు అప్పన్న గారు. అయితే అప్పన్న గారు చెప్పిన ఇంకా వాళ్ళకి మాట్లాడుతున్నప్పుడు ఫోన్లో వాళ్ళ భయం కానీ వాళ్ళ ఆ రోజున సన్నివేశం చూసి ఇంకా తేరుకోలేకపోతున్నారు, దుఃఖంతోనే ఉన్నారు. మరి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది కాశ్మీరు, చూద్దామని సెలవులకని చెప్పి వెళ్తే వాళ్ళు ఈ సంఘటనని ఎదుర్కోవడం, వాళ్ళ భయభ్రాంతులకు గురి చేశారు. మరి వైజాగ్ నుంచి వెళ్ళిన శశిధర్ గారు, మా అప్పన్న గారు, మరి చంద్రమౌళి గారు చనిపోయారు. ఇద్దరు కూడా సురక్షితంగా విశాఖపట్నం తిరిగి వచ్చారు. మా అందరికీ కూడా చాలా సంతోషం అది. కానీ అప్పన్న గారు చెప్పిన విషయం ఏంటంటే అక్కడ చాలామంది ముస్లిమ్స్ నిజంగా హెల్ప్ చేశారు. ఈ రోజున ఇక్కడికి మేము వచ్చామంటే వాళ్ళే అసలు కాఫీలకు తీసుకోలేదు, కార్లకు తీసుకోలేదు, డబ్బులు రైల్వే స్టేషన్ తీసుకోలేదు. ఎక్కడ కూడా ఎవరు కూడా ఈ సంఘటన జరిగిందని వాళ్ళు కూడా చాలా దుఃఖపడుతూ మా వరకు ఎక్కడ ఏమీ తీసుకోకుండా మమ్మల్ని విశాఖపట్నం పంపించారు. వాళ్ళ సహాయ సహకారం లేకపోతే ఈ రకంగా ఇక్కడికి మేము వచ్చి ఉండేవాళ్ళం కాదని ఎయిర్పోర్ట్లో కూడా చెప్పారు. నాకు కూడా ఫోన్లో కొన్ని విషయాలు చెప్పారు. మీ ద్వారా నేను తెలియజేసుకునేది ఏంటంటే ఉగ్రవాదాన్ని పూర్తిగా నశింపచేయాలి. ఆ నశింపచేయాలంటే
140 కోట్ల మంది ఒకే మాట మీద ఉన్నామని చెప్పి ప్రపంచానికి తెలియజేయాలి. అలా తెలియజేయాలంటే అందరూ రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేయాలి. ఈ రోజున మరి విశాఖపట్నం న్యాయవాదులు అందరం కూడా సాయంత్రం 6 గంటలకి రామకృష్ణ బీచ్ దగ్గర కోర్టులతో నిరసనలు తెలియజేయడానికి నిర్ణయించారు. అదేవిధంగా న్యాయవాదులు అవ్వచ్చు, డాక్టర్లు అవ్వచ్చు, లెక్చరర్లు అవ్వచ్చు, ముస్లిం ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, ఏ ఆర్గనైజేషన్ అయినా భారతదేశంలో ప్రతి వ్యక్తి ఈ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా గట్టిగా చర్యలు తీసుకోకపోతే, నిరసనలు తెలియజేయకపోతే భవిష్యత్తు తరాల్లో ఇంకా ఇబ్బంది వస్తుంది. ఉగ్రవాదం అనేది చాలా దారిద్ర్యమైన చర్య. ఎందుకంటే అది ఫండింగ్తో సంబంధించింది. వాళ్ళు చచ్చిపోతారని తెలుసు కూడా వచ్చి చచ్చిపోతున్నారని తెలుసుకుండా వచ్చి ఈ కార్యక్రమాలు చేస్తుంటారు. కాబట్టి వాళ్ళకు కూడా ఈ రకమైనటువంటి గట్టి బలమైన సాంకేతికం ఇప్పిస్తే తప్ప ఈ ఉగ్రవాదం అనేది ప్రపంచంలో ముగిసే అవకాశం లేదు. 140 కోట్లు కూడా నిరసన తెలియజేయాలి. ఈ సమయంలో మనకున్న గొడవలు పక్కన పెట్టి ఖచ్చితంగా అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి నిరసనలు తెలియజేసి మనందరం ఇండియన్స్, భారతదేశ పౌరులు అని ఒక నినాదంతో ప్రపంచాన్ని తెలియజేయాలని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.